అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజలు చేస్తున్నప్పుడు అమ్మా నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెడతారా అని ఇంటి బయట నుంచొని భిక్షవాడు అరుస్తూ ఉన్నాడు. అది చూసిన అంజనాదేవి సరే లోపలికి రండి అని పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది. మీరు వెళ్లి చేతులు కడుక్కొని రండి అని అనగా ఆ భిక్షవాడు నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, నోరు కూడా కడగలేదు, ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే తింటాను అని కూర్చున్నాడు. శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆ భిక్షవాడు కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంగా అన్నాడు. అతిథిని ఏమీ అనకూడదు అని ఆహారం వడ్డిస్తుంది అంజనాదేవి. అతను ఆ భోజనం తింటూ నోట్లో నుండి కిందకు ఊస్తూ చీచీ దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు అని వంకలు పెడుతూ నీకు అసలు వంటలు చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా మొత్తం తినేస్తాడు. అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది, అయినా ఏమీ అనదు. ఆ భిక్షవాడు భోజనం చేశాక పైకి లేచి నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే, ఇదే భోజనం ఆ శివుడు గనక తిని ఉంటే నీకు పుణ్యం కాదు కదా, అతని శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ ఆమెని అవమానిస్తాడు. అది వినగానే అంజనాదేవి ఆగ్రహం ఆపుకోలేక నమస్కరించి కోపంతో మీరు గనక ఇంకోసారి నా శివుడి గురించి మాట్లాడితే అని అనేలోపు ఆ భిక్షవాడు శివుడిగా మారిపోతాడు. అమ్మా అంజనా, నువ్వు నా కోసం ఎంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు, నీ భక్తిని ప్రేమను పరీక్షించడానికి నేను ఇలా చేశాను, నేను నీ గర్భం నుండి జన్మిస్తాను అని మాట ఇచ్చి ఆమెను దీవించి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆయనే హనుమ. ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమో కామెంట్ చేయండి.